వెల్కమ్ టు కిషోర్ శ్రీ కంప్యూటర్స్. మొన్నటిదాకా నేను ఇన్సర్ట్ మెనూలో టేబుల్స్ చేశాను. ఇప్పుడు ఇన్సర్ట్ మెనూలో నెక్స్ట్ ఆప్షన్ దట్ ఈజ్ అబౌట్ పిక్చర్స్ అండ్ షేప్స్. పిక్చర్స్ మనకి ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్ని యూజర్ ఏరియాలో ఉంచవచ్చు. సో పిక్చర్, మీకు కావాల్సిన పిక్చర్ని ఆల్రెడీ నేను సిస్టంలో కొన్ని డౌన్లోడ్ చేసి ఉంచాను. మీకు కావాల్సిన పిక్చర్ సెలెక్ట్ చేసుకోవడం, జస్ట్ ఇన్సర్ట్, సో పిక్చర్ వచ్చేస్తుంది. ఈ పిక్చర్ మనకి చాలా పెద్ద సైజులో వస్తే దాన్ని ఇలా 4 బోర్డర్స్ ఇస్తారు. ఆ 4 బోర్డర్స్ తోటి లెఫ్ట్ మౌస్ని హోల్డ్ డౌన్ అలాగ అదింపట్టుంచి దెన్ మూవ్, ఆటోమేటిక్గా పిక్చర్ సైజ్ తగ్గుతుంది. సో ఇక్కడి నుంచి ఎలా చేసుకోవచ్చు, ఇట్ల నుంచి అయినా ఇలా చేసుకోవచ్చు, యువర్ విష్, మనం ఎలాగంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిక్చర్ని రైట్ సైడ్కి మూవ్ చేద్దామంటే వెంటనే జరగదండి. ఇక్కడ ఫార్మాట్లో పైన అబ్జర్వ్ చేయాలి. ఫార్మాట్లో ర్యాప్ టెక్స్ట్లోకి వెళ్తే మీరు స్క్వేర్, అప్పుడు పిక్చర్ మూవ్ అవుతుంది. మనకి ఎటు కావాలంటే అటు మూవ్ అవుతుంది. ఈ పిక్చర్కి మీరు ఇంకా బోర్డర్ ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఇక్కడ ఆప్షన్స్, ఆ బోర్డర్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇదొకటి మోడలు, అంటే షేడింగ్ వచ్చే మోడలు, ఇంకో షేడింగ్ వచ్చే మోడల్. సో మీకు చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ చూసుకోవాలంటే ఇక్కడ సర్కిల్ షేప్. సో మీరు ఏ షేప్లో ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి మనం చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ బోర్డర్ పెట్టాను బ్లాక్ కలర్, ఆ బ్లాక్ కలర్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్న బోర్డర్ని. సో పిక్చర్ బోర్డర్ పేరులోనే ఉందండి, పిక్చర్ బోర్డర్. అక్కడికి వెళ్ళి మీకు ఏ కలర్ కావాలంటే మీకు అర్థమవడం కోసం, మారుతుందనడం కోసం నేను వేరే కలర్ని ఇన్సర్ట్ చేశాను. అయితే ఆ పిక్చర్ బోర్డర్ పెట్టారు, వాటి థిక్నెస్ ఉంది. థిక్నెస్ తగ్గించుకోవాలనుకోండి, సేమ్ పిక్చర్ బోర్డర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ అనే ఆప్షన్ ఉంది. మీకు పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది మన చేతిలో పని. ఎస్, దిస్ ఈజ్ అబౌట్ పిక్చర్స్. అయితే ఆ పిక్చర్స్కి మనం ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకోండి ఆ థిక్నెస్ రావడం ఆ పిక్చర్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవడం కోసం ఇంకోటి రిఫ్లెక్షన్ అని ఇస్తాను, అది మీకు అర్థమవుతుంది. ఇంకోటి కింద బోర్డర్ చూడండి, ఇమేజ్కి మనకి ఎలాగ ఉంటే అలాగా రిఫ్లెక్షన్ ఇచ్చుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ పిక్చర్స్. ఇంకా అలా కాకుండా ఈ ఇన్సర్ట్లోనే షేప్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ షేప్స్లో నేను ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. ఆటోమేటిక్గా షేప్ ఇలా వస్తుందండి. దీనికి కూడా కార్నర్స్ వస్తాయి. సేమ్ ఇందాక పిక్చర్ చేసినట్టుగానే మనం ఎటు కావాలంటే అటు డిమినిష్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ రొటేటర్. మౌస్ పాయింట్ని కరెక్ట్గా దాని మధ్యలో ఉంచితే మనకు కూడా అలాంటి సింబల్ రావాలి. వచ్చినప్పుడు హోల్డ్ డౌన్ లెఫ్ట్ క్లిక్ని పట్టుకొని అలా జరుపుకుంటూ చేయొచ్చండి. ఇప్పుడు ఇందులో కలర్స్ ఉన్నాయి. నాకు బ్లూ కలర్ కాకుండా వేరే కలర్తో కావాలనుకోండి, ఇక్కడ వాళ్ళే కొన్ని ఇస్తారు. ఇక్కడ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే వెంటనే ఈ కలర్ కాదు, ఐ వాంట్ మై ఓన్ డిజైర్డ్ కలర్, వెంటనే మీరు షేప్ ఫిల్లోకి వెళ్ళి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మీకు అర్థమవడం కోసం నేను వేరే కలర్ చేంజ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిక్చర్కి కలర్తో కాకుండా వేరే నాకు నచ్చిన కలర్స్ తోటి కూడా చేయాలనుకోండి, మీరు ఫార్మాట్ షేప్, ఈ ఇమేజ్ మీద 4 యాంగిల్స్ వచ్చినాయి చూసారా, మౌస్ పాయింట్ అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు రైట్ క్లిక్ చేసి మీకు ఫార్మాట్ షేప్ అన్నప్పుడు ఇక్కడ ఫిల్ అని వస్తుంది. మీకు ఇక్కడ ఏ ఫిల్ కావాలంటే ఆ ఫిల్ తోటి చేసుకొని మీరు చేసుకోవచ్చు ఈజీగా. ప్యాటర్న్ ఫిల్ అని అనుకోండి, ఈ కలర్ తోటి ఇట్లాగా మనం ఎలాగా ఉంటే అలాగా డిజైన్ చేయొచ్చండి. ఎక్కడది సేమ్ షేప్ ఫిల్లో రైట్ క్లిక్ చేస్తే ఆప్షన్స్ అన్నీ మనకు వస్తాయి. ఫార్మాట్ షేప్, ఇందులోకి వెళ్ళి మన ఇష్టం వచ్చినట్టుగా మనం మార్చుకోవచ్చు. ఇంకా దీనికి 3D రొటేషన్స్, ఇంకా షాడో, ఆ షాడోకి సైజ్ ఎంత ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ షాడో పెడుతున్నాను చూడండి, షాడో మరీ ఎక్కువ పెట్టినాను, ఆ బ్లాక్ కలర్లో పెట్టాను షాడో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ షాడో పెట్టాను చూడండి. మీరు ఆ సైజ్ ఎంత తగ్గించుకుంటే అంత కనపడుతుంది, పెడుతుంది. మన ఇష్టం వచ్చిన అలాగా మార్చుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇక డైమెన్షన్స్, మిడిల్లో కావాలా, సెంటర్లో కావాలా, హారిజాంటల్లో కావాలా, మీకు ఎలా కావాలంటే అలాగా లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్ మొత్తం మనం షేప్ చేంజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ షేప్స్. అయితే షేప్స్ అంతటితో కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో పిక్చర్ని ఫిల్ చేద్దాం అనుకుంటున్నా. షేప్ ఫిల్లోకి వెళ్ళి ఇంకోండి పిక్చర్ ఫ్రమ్ ద ఫైల్, మీకు ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్ అందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో కలర్ ఫిల్ చేసుకోవచ్చు, ఇమేజ్ ఫిల్ చేసుకోవచ్చు, మీ ఇష్టం ఎలా కావాలంటే అలాగా. ఎస్, నెక్స్ట్ ఇన్సర్ట్లో అన్ని పిక్చర్స్ అన్ని షేప్స్ ఒకేలాగా ఉండవు. ఇప్పుడు సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ చూసుకుంటే యాక్చువల్ అది ఓవెల్ షేప్. చూడండి మీకు ఎలా కావాలంటే అలా మారుతుంది. ఎగ్జాక్ట్ సర్కిల్ రావాలంటే ఫస్ట్ షిఫ్ట్ హోల్డ్ డౌన్, దెన్ డ్రాగ్ యువర్ షేప్. మీరు ఫస్ట్ షిఫ్ట్ని హోల్డ్ డౌన్ చేసి ఉంచి మీ మౌస్ మీకు సర్కిల్ ఎంత కావాలంటే అంత ఉంచి, ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ రిలీజ్ చేసిన తర్వాత షిఫ్ట్ వదలాలి. అప్పుడు మనకి ఇలా వస్తుంది. దీన్ని కూడా రొటేట్ చేసుకోవడం.
అయితే ఇందుట్లో రొటేట్ చేసుకోవడానికి సేమ్ ఇందాకలాగానే అండి, అంటే సర్కిల్ రొటేట్ చేస్తే మనకి ఏం కనపడుతుంది, ఏం కనపడదు. ఇప్పుడు ఇందులో టెక్స్ట్ రాద్దాం అనుకుంటున్నాం, వేరే కలర్ మారుద్దాం అనుకుంటున్నాం, సేమ్ ఇందాకట్లాగానే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవడం. టెక్స్ట్ రాద్దాం అనుకుంటే దాని మీద రైట్ క్లిక్ చేస్తే మీకు యాడ్ టెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. రైట్ క్లిక్ చేస్తే యాడ్ టెక్స్ట్, అందులో టెక్స్ట్ చేసుకొని ఆటోమేటిక్గా హలో వెల్కమ్ టు జావా ఆర్ వెల్కమ్ టు ఎంఎస్ వర్డ్ అని మీకు ఎలాగా ఉంటే అలాగా. యాక్చువల్గా మళ్ళీ సైజ్ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ సైజ్ పెంచుకోవడం కోసం బోల్డ్ మీకు సైజ్ పెంచుకోవడం, మళ్ళీ యాజ్ టీజ్గా మనం ఎలాగా ఉంటే అలాగా చేసుకోవచ్చు అండి. మళ్ళీ దీని కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎవరి విష్ ఎలాగంటే అలాగా మనం మార్చుకోవచ్చు. ఇది షేప్. ఈ షేప్స్కి మళ్ళీ బార్డర్స్ ఉన్నాయి చూడండి, ఆ బార్డర్ కూడా మళ్ళీ ఫార్మేట్లోకి వెళ్ళాలి. ఆ బార్డర్ ఇంకోండి షేప్ అవుట్లైన్. ఇందులో నాకు బోర్డర్ మీకు అర్థమవడం కోసం రెడ్ కలర్ ఫిల్ చేస్తున్నా. ఆ రెడ్ కలర్ థిక్నెస్ పెంచాలన్నారు అనుకోండి, మళ్ళీ షేప్ ఫిల్లోకి వెళ్తే షేప్ అవుట్లైన్కి వెళితే ఇక్కడ మీరు వెయిట్ ఎంత వెయిట్ కావాలంటే ఆ వెయిట్ పెట్టుకొని మనం చూసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేయొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ రకరకాల మోడల్స్ తోటి ఎలాగా ఉంటే అలా మనం షేప్ మార్చుకోవచ్చు. ఇది షేప్స్. నెక్స్ట్ అంతేకాకుండా ఇంకా ఇందుట్లో షేప్స్లో మీకు ఈ రెక్టాంగిల్ ఉంది. ఈ రెక్టాంగిల్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ట్రా మనకి ఎల్లో పాయింట్ ఒకటి ఇచ్చాడు. ఆ ఎల్లో పాయింట్ తోటి మనం కోన్స్ వాడిచ్చారు చూడండి, ఇక్కడ కోన్ కర్వ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే ఇలాగ చేంజ్ చేసుకోవచ్చు. ఇందాకలాగానే టెక్స్ట్ అన్నీ ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే అన్నీ ఉండవన్నీ కొన్ని షేప్స్కి ఆ ఎల్లో కలర్ వస్తుంది, అన్నిటికీ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్లో వచ్చింది, సో మనం ఇలా మనం మార్చుకోవచ్చు. సేమ్ ఇంతట్లాగానే మనం ఫిల్ చేసుకోవడం అవన్నీ చేసుకోవచ్చు, ఈజీగా మనం చేసుకోవచ్చు. కొన్ని ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు, ఇలా ఎండ్ పాయింట్స్ ఇస్తే మనం ఈ ట్రయాంగిల్ని ఎలా పడితే అలా చేంజ్ చేసుకోవడం, మార్చుకోవచ్చు. సో ఎండ్ పాయింట్స్ అండి, అన్నిటికీ రావు, కొన్ని షేప్స్కే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రయాంగిల్కి ఇచ్చాను వాళ్ళు ఒకసారి చూడండి. ఇంకా వేరే షేప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్, ఇది తీసుకున్నాను. ఇంకోటి ఎల్లో పాయింట్ ఇచ్చాడు, ఎల్లో పాయింట్ రావడం వల్ల మళ్ళీ ఇలా మార్చుకోవచ్చు, మళ్ళీ తగ్గించుకోవచ్చు, ఎట్లా పడితే అట్లా చేసుకోవచ్చు. సో మన ఇష్టం. దిస్ ఈజ్ అబౌట్ షేప్స్. ఇంకా ఈ షేప్స్లో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సర్కిల్ ఒకటి తీసుకున్నా, దాన్ని సర్కిల్ లాగా డ్రా చేశాను. నెక్స్ట్ సేమ్ అదే దాన్ని ఇంకోటి కావాలనుకుంటున్నాను, కాపీ చేశాను, మళ్ళీ వెంటనే పేస్ట్, ఇంకో సర్కిల్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో సర్కిల్ రావాలనుకుంటున్నాను, పేస్ట్, మీకు ఒక చూపించడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక కలరు మన ఇష్టం వచ్చినట్టు మనం మార్చుకోవచ్చు అండి, ఎట్లా పడితే అట్లా మార్చుకోవచ్చు. మీకు అర్థమవటం కోసం నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్, దీన్ని స్టెప్ 1 అనేదో రాశాను. స్టెప్ 1 ఇక్కడికి వచ్చేపటికలా రైట్ క్లిక్ చేసి ఇందాకలాగానే యాడ్ టెక్స్ట్. స్టెప్ 2 నెక్స్ట్ ఇక్కడికి వచ్చేపటికి ఇందులో ఆప్షన్ స్టెప్ 3 ఇట్లా తీసుకున్నాను. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అంతా బాగానే ఉంది. కానీ దీనికి ఫ్లో ఆఫ్ డేటా చూపించడం కోసం మనం ఏం చేస్తామంటే యారోస్ పెట్టాలి. అగైన్ ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్తే మనకు రకరకాల షేప్స్ వచ్చినాయి. సో యారో ఒకటి తీసుకొని ఐఎమ్ జస్ట్ అలా క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ యారో కనపడుతుంది. నేను ఎలాగంటే అలా ఉంచొచ్చండి యారో. నెక్స్ట్ అదే యారో ఇంకోటి కావాలనుకోండి, సేమ్ ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్లోకి వెళ్ళి మనకు నచ్చిన పాయింట్ యారో, ఇది ఉంది అది ఉంది, రెండు ఒకటే, ఇక్కడ తీసుకొని ఇక్కడ డ్రాగ్ చేసాం. అయితే డ్రాగ్ చేసాంలే కానీ మనకి కలర్ దానికి ఫిల్ చేసుకుంటే అర్థమయ్యేది. సో బ్లాక్ కలర్ ఫిల్ చేశాను, ఇప్పుడు మీకు కనపడుతుంటుంది బ్లాక్ కలర్. సో ఇక్కడ కూడా నేను వచ్చి దానికి బ్లాక్ కలర్ ఫిల్ చేశాను. ఆ షేప్ ఇంకా థిక్నెస్ కావాలన్నారు అనుకోండి, ఇంకోండి మీకు ఏ థిక్నెస్ కావాలంటే ఆ థిక్నెస్ పెంచుకోవచ్చు. క్లిక్ చేశాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనకి ఎలాగా ఉంటే అలాగా పెంచుకోవచ్చు. ఇంకా వెయిట్ కావాలనుకోండి, ఆ థిక్నెస్ యొక్క వెయిట్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది చూడటానికి బాగుంటుంది, మనకి డేటాని బట్టి ఎలా కావాలంటే అలాగా వెయిట్ పెట్టుకోవచ్చు. ఇలా అయితే బాగానే ఉంది. బ్లాక్ కలర్ పెట్టాను, రెడ్ కలర్ పెట్టుకోవాలనుకుంటున్నాను. జస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం షేప్ అవుట్లైన్,
దానికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫిక్స్ చేసుకోవచ్చు. సేమ్ అయితే అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ యారో మార్కు దీన్ని బట్టి అర్థం చేసుకుంటే డేటా ఫ్లో పైనుంచి కింద దాకా ఉంది అనిపిస్తుంది, కానీ కింద నుంచి పైకి కూడా వెళ్ళాలి ఆ యారో మార్క్ చూపించాలనుకోండి. నేను ఇప్పుడు ఈ బాణం గుర్తుగా ఉన్నది మనకి ఫ్లో ఆఫ్ డేటా లాగా ఉంది. ఇప్పుడు ఇటు కూడా కావాలి అంటే మనం రెండు పక్కల ఉన్నది చూసుకోవాలి. ఎక్కడ ఈ షేప్లోకి వస్తే మనకి ఇక్కడ చూడండి రెండు పక్కల ఉన్నది వస్తుంది. మీకు అర్థమవడం కోసం కొద్దిగా థిక్నెస్ పెంచుతున్నాను, దాన్ని బట్టి అర్థమవుతుంది. 2-way ఉంది అంటే ఇప్పుడు మనం కష్టపడి చేసుకున్న దాన్ని మళ్ళీ డిలీట్ చేసి ఆ సింబల్ని మళ్ళీ ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి. అలా కాకుండా దీనినే మనం షేప్ మార్చుకోవచ్చు. దీన్ని ఎలా అంటే రైట్ క్లిక్ చేస్తే మీకు ఫార్మాట్ షేప్ వస్తుంది. ఈ ఫార్మాట్ స్టెప్లో బిగిన్ యారో అని ఉంది చూడండి. ఇక్కడ ఇందుట్లో మీకు ఈ స్టైల్ పెట్టుకుంటే మనకు ఆ స్టైల్ వస్తుంది. వన్స్ అగైన్ ఇక్కడ క్లిక్ చేసా, రైట్ క్లిక్ చేస్తే బిగిన్ యారో టైప్. ఇప్పుడు నాకు పాయింట్ వైజ్ పెట్టుకోవాలనుకోండి, ఈ పాయింట్ మనం ఎలాగంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఎస్, అయితే ఇప్పుడు ఈ పిక్చర్ మొత్తాన్ని ఒకటే చేస్తాను. ఒకటే చేయడం అంటే ఇదొక షేపు, ఇదొక షేపు, ఇదొక షేపు, ఇదొక షేపు, ఇట్లా ఇన్ని షేప్స్ ఉన్నాయి. ఇన్ని షేప్స్ ఉండటం వల్ల దాన్ని మొత్తాన్ని ఇమేజ్ మొత్తాన్ని మూవ్ చేయాలంటే మళ్ళీ మనకి చాలా టైం పడుతుంది. అన్నిటిని జరుపుకోవాలి. నాకు రైట్ సైడ్ని కావాలనుకున్నా, అప్పుడు వెంటనే అన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేయొచ్చండి. సో సెలెక్ట్ చేసుకోవాలి. అన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలంటే షిఫ్ట్ పట్టుకొని హోల్డ్ డౌన్ షిఫ్ట్ బటన్ ఇలా చేస్తే అన్ని ఇమేజెస్ అన్ని షేప్స్ ఒకేసారి సెలెక్ట్ అయితే ఇట్లా మీకు మౌస్ పాయింటర్ 4 యాంగిల్స్ రావాలి. 4 యాంగిల్స్ రావాలి. ఇలా కాదు, ఇలా కాదు, ఇలాగ 4 యాంగిల్స్ అలా వచ్చినప్పుడు మాత్రమే రైట్ క్లిక్ చేసి మీకు ఇక్కడ గ్రూప్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ గ్రూప్లో మీరు గ్రూప్ చేస్తే చూడండి ఇమేజ్ అంతా ఒకటే అయింది. మొత్తాన్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనసులో వెంటనే డౌట్, ఇదే షేప్ ఇంకోటి కావాలంటే గ్రూప్ చేసుకున్నాను కదా, వెంటనే హోమ్లోకి వెళ్ళి కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ అనగానే మనకి ఇంకో షేప్ వస్తుంది. దీన్ని రొటేట్ కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు. ఎవరి విష్, మనం ఎలాగంటే అలా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ షేప్స్. మళ్ళీ ఇంకోటి ఇక్కడ గ్రూప్ చేశాను. గ్రూప్ చేసిన తర్వాత మళ్ళీ అన్గ్రూప్ చేద్దాం అనుకున్నా ఈజీగా. మళ్ళీ సేమ్ రైట్ క్లిక్ చేసి సేమ్ గ్రూప్ దగ్గర మీకు అన్గ్రూప్ అయిన తర్వాత ఇంకా ఏ షేప్కి ఆ షేప్ విడిగా ఉంటుంది. మనం ఏ షేప్కి ఆ షేప్ మనం తీసేయచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ షేప్స్. సో థ్యాంక్ యూ.